అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. రీసెంట్గా 2-3 months బ్యాక్ ఒక యంగ్ పేషెంట్ అరౌండ్ 40 years లో ప్లేట్లెట్ కౌంట్ అని చెప్పేసి మల్టిపుల్ కన్సల్టేషన్స్ వేరే దగ్గర నా దగ్గర రావడానికి ఒక 1 month ముందు నుంచే 2-3 కన్సల్టేషన్స్ చూపించుకొని ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు. సో యూజువల్గా ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు యూజువల్గా ఎనీ వైరల్ ఫీవర్స్ ఆఫ్టర్ 7 days ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయిపోవాలి. సో ఆఫ్టర్ 7 days కూడా ఫీవర్ లేకుండా మీకు ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే దానికి డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చూసుకోవాలి. ఏమైనా విటమిన్ లోపం ఉందా, ఏమైనా ఆటో ఇమ్యూన్ ప్రాసెస్లు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ల్యూకేమియాస్ అంటే క్యాన్సర్ లాంటివి ఉన్నాయా అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ విజిట్లోనే ఆ పేషెంట్ని డీటెయిల్గా అంతా చూసి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసి బోన్ మ్యారో చేసుకోవాలి, ఏమైనా ల్యూకేమియాస్ లాంటివి ఉండొచ్చు, ప్లేట్లెట్స్ లో ఉన్నాయి అని ఎంత కౌన్సిలింగ్ చేసినా ఆ పేషెంట్ డినై చేసి మన దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 2-3 డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ ఒక 1-1.5 month తర్వాత మళ్ళీ మన దగ్గరకు వచ్చి సరే ఇంకా ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని మళ్ళీ వస్తే మళ్ళీ బోన్ మ్యారో చేసుకోవాలని చెప్తే ఫైనల్గా అది మళ్ళీ మన దగ్గర కూడా కాకుండా హైదరాబాద్కి వెళ్ళి వేరే దగ్గర బోన్ మ్యారో చేసుకొని ఫైనల్గా అది అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్గా తేలి అండ్ డయాగ్నోజ్ అయిన తర్వాత వితిన్ 1-2 weeksలోనే హీ డైడ్. సో యాక్చువల్గా మనం ఆ పేషెంట్ని ఫస్ట్ విజిట్లో చూసిన తర్వాత బోన్ మ్యారో చేసుకోవడానికి హీ టుక్ 2 months అంటే 60 రోజులు డిలే చేశాడు పేషెంట్. సో డాక్టర్స్ చెప్పినప్పుడు, మీ ప్రైమరీ ఫిజిషియన్స్ చెప్పినప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్స్లో మీరు ఎలాంటి వెనుకంజ వేయకూడదు, ముందు చేసుకొని డయాగ్నోజ్ చేసుకోవాలి. ఒకవేళ అది నార్మల్ వచ్చి ఉంటే ఓకే, బట్ అది ప్రాబ్లం ఉంటే మనం ఒక 2 months ముందు ట్రీట్మెంట్ చేస్తుంటే 40 years మేల్ ఏఎంఎల్కి ఇట్స్ వెరీ గుడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాంటిది అసలు చనిపోవాల్సినంత అవసరం కూడా ఉండదు. సో ఎప్పుడైతే డిలే చేసి అది మొత్తం స్ప్రెడ్ అయ్యి లాస్ట్ స్టేజ్లో ల్యాండ్ అయ్యి కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయినప్పుడే డెత్ దాకా వెళ్తుంది. సో కాబట్టి పేషెంట్స్ మీరు డాక్టర్ని ప్రాపర్గా చూస్ చేసుకోండి. ప్రైమరీ కేర్ డాక్టర్ని, మీకు నమ్మకం ఉన్న డాక్టర్ని చూస్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది బ్లైండ్గా ఫాలో కావాలి. మీకు ఏ డాక్టర్ అయినా చాలా బెటర్ చేయడానికే ట్రై చేస్తారు తప్ప ఎలాంటి హామ్ చేయడానికి ఏ డాక్టర్ కూడా ట్రై చేయడు. ఇదంతా కూడా ఏంటంటే నా యొక్క బాధ, ఆవేదన. 2 months బ్యాక్ దాన్ని ఏఎంఎల్ మనం సస్పెక్ట్ చేస్తే ఆ పేషెంట్ వినక ఆఫ్టర్ 2 months డయాగ్నోజ్ చేసుకొని పోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మనకు కారణం తెలిసాక కూడా డెత్ అవుతే చాలా బాధ అనిపిస్తుంది. సో డాక్టర్ చెప్పినట్టు వినాలి, చెప్పిన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. ఎర్లీ డయాగ్నోజ్ చేసుకున్నట్లయితే కాంప్లికేషన్స్ నుంచి బయటపడవచ్చు. ధన్యవాదాలు.